గవర్నర్ నరసింహన్తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. డేటా చోరీ, ఓట్ల తొలగింపు అంశాలపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం భేటీ ఇంకా కొనసాగుతోంది. వివరాలను మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, వెంకట్ ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గవర్నర్తో భేటీ అవ్వడం జరిగింది. ఏపీలో డేటా చోరీ అలాగే ఓట్ల తొలగింపు ఈ అంశాల మీద గవర్నర్తో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరికొంతమంది బీజేపీ నేతలు కూడా గవర్నర్ని ఇదే అంశం మీద భేటీ అవ్వడం జరిగింది. వాళ్ళు వెళ్లిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు గవర్నర్తో భేటీ అయ్యారు. డేటా కుంభకోణం మీద ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. నిన్న నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఫామ్ 7 ని తానే తొలగించానంటూ చెప్పినటువంటి వాదనకు సంబంధించి కూడా దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఫామ్ 7 కి సంబంధించి డేటా సంబంధించి కూడా ఓట్లను తొలగింపు అనే దాని మీద తానే ఓట్లను తొలగించమని చెప్పి ఫామ్ 7 ని అప్లై చేయాలని కూడా చెప్పినట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఫామ్ 7 ప్రకారం గతంలో 59 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. వీటిని తొలగించాలంటూ కూడా ఢిల్లీలో రాష్ట్రపతికి అలాగే గవర్నర్ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. వాటికి సంబంధించి తాను మాట్లాడాడని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఫామ్ 7 సంబంధించి ఇప్పటికే వివాదం రేగినటువంటి నేపథ్యంలో ఏపీలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గవర్నర్తో ఇదే అంశం మీద భేటీ అయ్యారు. డేటాకి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం డేటాని చోరీ చేసి అలాగే ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి డేటాని దొంగలించి దాన్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం జరిగింది. దీని మీద దర్యాప్తు జరపాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే గవర్నర్తో ఇదే అంశం మీద భేటీ అవడం జరిగింది. ఏపీ ప్రభుత్వం డేటాని ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకి చేరవేసిందనేటటువంటి అభియోగాన్ని రెండు పార్టీలు కూడా గవర్నర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో ప్రస్తుతం గవర్నర్తో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. మరికొద్దిసేపట్లో ఆయన బయటకు వచ్చి ఏ అంశాల గురించి చెప్తారనేది కూడా చూడాల్సి ఉంది. వెంకట్, అయితే వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీకి సంబంధించిన ఇతర నేతలు ఇంకా ఎవరెవరు ఉన్నారు? పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ భేటీలో హాజరవడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. అక్కడ మేనిఫెస్టో కమిటీ సమావేశం అనంతరం కూడా పార్టీకి సంబంధించినటువంటి ఈ అంశాలకు సంబంధించి గవర్నర్ని కలవాలని కూడా పార్టీ నిర్ణయించింది. దీంతో గవర్నర్ని అడిగిన వెంటనే ఆయన 4:45 జగన్మోహన్ రెడ్డికి టైం ఇవ్వడం జరిగింది. 4 గంటలకి ఏపీ బీజేపీ నేతలకు కూడా ఆయన టైం ఇవ్వడం జరిగింది. వారి తర్వాత 4:45 కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలవడానికి లోపలికి వెళ్లడం జరిగింది. అయితే ఈ డేటాకి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం ఏదైతే డేటాని ప్రజలకు సంబంధించిన డేటాని బయట ప్రైవేటు సంస్థలకి ఇచ్చిందనే ఏదైతే అభియోగం ఉందో దీనికి సంబంధించి అటు బీజేపీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా గవర్నర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. వీటికి సంబంధించి డేటాకి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయాలనేది రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఒకటే డిమాండ్గా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా డేటా మొత్తం కూడా ఏపీ ప్రజలు చాలా గోప్యంగా ఉండాల్సినటువంటి డేటాని ప్రభుత్వమే ఇతర సంస్థలకు ఇవ్వడం ఏంటనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఆయనతో పాటు కూడా విజయసాయి రెడ్డి అలాగే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ వీరందరూ కూడా గవర్నర్తో భేటీ అవ్వడం జరిగింది. వెంకట్, రైట్, థ్యాంక్ యూ నారాయణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య డేటా యుద్ధం మరింతగా రాజుకుంటోంది. తెలంగాణ పోలీసులపై కేసులు నమోదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఐటీ గ్రిడ్లోని తమ పార్టీ సమాచారాన్ని వైసీపీకి ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. తెలంగాణ పోలీసులు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీరుపై టీడీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. వీరిపై గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.
సజ్జనార్ తీరును ఇప్పటికే చంద్రబాబు సహా ఏపీ మంత్రులందరూ తప్పుపట్టారు. తమ డేటాను చోరీ చేశారని నిర్ధారణ కావడంతో సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించింది. అంతేకాదు అవసరమైతే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. మరోవైపు ఐటీ గ్రిడ్ కేసులో ఆధార్, ఎలక్షన్ కమిషన్, ఏపీ ప్రభుత్వానికి సైబరాబాద్ పోలీసులు లేఖలు రాశారు. అమెజాన్ సంస్థకి మరోసారి నోటీసులు ఇచ్చారు. ఏపీ ఐటీ శాఖ కార్యదర్శికి లేఖ పంపారు. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. అశోక్ 3 కంప్యూటర్లు, 7 హార్డ్ డిస్క్లు తీసుకువెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డేటా, ఓట్ల తొలగింపు వ్యవహారాలపై గవర్నర్ నరసింహన్ను జగన్, ఏపీ బీజేపీ నేతలు విడివిడిగా కలిశారు. ఈ 2 అంశాలపై విచారణ జరపాలంటూ విజ్ఞప్తి చేశారు. తమ డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ ఉండగా, గోప్యంగా ఉంచాల్సిన ప్రజల సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టబెట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులపై కేసులు నమోదు చేయడమే కాదు, అవసరమైతే అరెస్టు చేస్తామని ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య తెలంగాణ పోలీసులపై కేసు పెట్టాలని టీడీపీ నిర్ణయించడంతో ఈ వివాదం మరింతగా రాజుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య డేటా యుద్ధం మరింత రాజుకుంటోంది. తెలంగాణ పోలీసులపై కేసులు నమోదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఐటీ గ్రిడ్లోని తమ పార్టీ సమాచారాన్ని వైసీపీకి ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. డేటా చోరీ వ్యవహారంపై నారా లోకేష్ ట్విట్టర్లో మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్, కేటీఆర్ జోడీ అనడానికి డేటా చోరీ వ్యవహారమే నిదర్శనమని ట్వీట్ చేశారు. హైదరాబాద్లో తమ డేటా చోరీ చేయడం నేరం కాదా? ఆ డేటాను జగన్కు అందించడం అప్రజాస్వామికం కాదా అంటూ లోకేష్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని వైసీపీ కాల్ సెంటర్ నుంచే ఏపీ టీడీపీ కార్యకర్తలను ప్రలోభానికి గురిచేసే కాల్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇన్ని అక్రమాలు హైదరాబాద్లో జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోదా అంటూ లోకేష్ ట్విట్టర్లో ప్రశ్నించారు.
డేటా వ్యవహారంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో స్పందించారు. దొంగే దొంగ దొంగ అని అరవడం, ఎదురుదాడులు, కుల మీడియా ద్వారా అబద్ధపు కథనాలు ఎన్ని చేసినా తప్పు చేసినోళ్లు తప్పించుకోలేరంటూ హెచ్చరించారు. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్లు నక్కజిత్తుల కుట్రలకు తెరపడినట్టేనంటూ ట్వీట్ చేశారు. రేపో మాపో షెడ్యూల్ వస్తుంది, ఎన్నికల క్షేత్రంలో తేల్చుకుందామంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో సవాల్ విసిరారు. మరోవైపు అశోక్ కోసం హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. అశోక్ కొన్ని హార్డ్ డిస్క్లను తీసుకువెళ్లినట్లు అనుమానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఓటరు సమాచారాన్ని ఐటీ గ్రిడ్ పరిశీలిస్తోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. క్రిమినల్ కంటెంట్ ప్రకారం క్రైమ్ నంబర్ 149 ఆఫ్ 2019 అండర్ సెక్షన్ 420 ఐపీసీ చీటింగ్, 419 చీటింగ్ బై పర్సోనేషన్, 467 forgery of valuable security, 468 forgery for purpose of cheating, 471 use of forged document and 120B criminal conspiracy. ఈ అన్ని సెక్షన్లో కేసుకి రిజిస్ట్రేషన్ జరిగింది. మన ఇన్వెస్టిగేషన్కి ఫస్ట్ ఆబ్జెక్టివ్ అంటే ఈ అలిగేషన్ ఉంది దట్ కొన్ని పేరుకి డిలీషన్ జరిగింది, వెదర్ దట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఇప్పటివరకు బేస్డ్ ఆన్ ద మెటీరియల్ ఫ్యాక్ట్, బేస్డ్ ఆన్ ది ఎపిక్ కార్డ్ and online survey, there are some names which are deleted. So that is the first thing. Now we will go into further detail. ఈ సందర్భంలో సైబరాబాద్ పోలీస్ కూడా ఇన్వెస్టిగేషన్ సైబరాబాద్లో కూడా వేరే కేసుకి జరుగుతుంది. సైబరాబాద్ అండ్ హైదరాబాద్ we will sit together and we will discuss further how to go about the investigation. ఈ టైప్ ఆఫ్ ఎన్ని కేసెస్ ఉన్నాయి. ఇదిలో we will also seek guidance from election commission guidance prakaram, supervision prakaram, we will take further action also as per the law of the land. జగన్ కేటీఆర్ భేటీ తర్వాత డేటా చోరీకి ప్లాన్ జరిగిందని మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఐటీ యాక్ట్ను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జగన్, కేసీఆర్, మోదీ కలిసి ఏపీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మరో మంత్రి జవహర్ విరుచుకుపడ్డారు. బ్లూ ఫ్రాగ్ అనే సంస్థ గతంలో వైఎస్కు సహకరించిందని జవహర్ అన్నారు.